హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అలాగే ఈ నెలలో ఈ ఆగస్ట్ 29వ తారీఖున ఒక మొబైల్ అయితే లాంచ్ అయ్యేది ఉంది. అది సామ్సంగ్ గెలాక్సీ A17 ఫోన్. ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే సెప్టెంబర్ నెలలో బిగ్ లాంచ్ అయితే ఉంది. సెప్టెంబర్ 9వ తారీఖున యాపిల్ 17 సిరీస్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. అందులో ఐఫోన్ 17 ప్లస్ కు బదులుగా ఈసారి 17 ఎయిర్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నారు. 17 ప్రో అలాగే 17 ప్రో మ్యాక్స్ ఈ 4 ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇందులో మెయిన్ చేంజెస్ అయితే ఏముండవు. ఈ యాపిల్ 17 ఎయిర్ రెండు ఫోన్లలో యాపిల్ A19 చిప్ ఉంటుంది. అలాగే ఈ 17 ప్రో అలాగే ప్రో మ్యాక్స్ లో A19 ప్రో చిప్ ఉంటుంది. అలాగే ఈసారి అన్ని ఫోన్లకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఈసారి ఫ్రంట్ సెల్ఫీ కెమెరాకు 24 మెగాపిక్సెల్ గా అప్గ్రేడ్ చేసామన్నట్టు చెప్తున్నారు. ఇది హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటున్నారు. మరి ఎంతవరకు ఉంటుందో చూడాలి. అలాగే సెప్టెంబర్ 4th ఆర్ 5th ఈ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ రోజున మనకు సామ్సంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ లాంచ్ అవ్వబోతుంది. ఇది 6.7 ఇంచెస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లేతో వస్తుంది. ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దాంతో పాటుగా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. 4900 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ నెలలో వివో V60 ఫోన్ లాంచ్ అని చూసారా, దాంట్లోనే వివో V60 ఈ ఫోన్ రాబోతుంది. ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంట్లో 6000 mAh బ్యాటరీ, దీనికి 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇందులో ఈ వివో V60 తో కంపేర్ చేస్తే మనకు ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. అలాగే జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉండదు. అంతే, ఈ రెండింటికి ఇంత తేడా, అన్ని సేమ్ ఉంటాయి. ఇది అరౌండ్ 25K బడ్జెట్ లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి లావా నుంచి లావా అగ్ని 4 ఫోన్ లాంచ్ అవ్వబోతుంది. దీనికి ఈసారి అయితే వెనకాల డిస్ప్లే ఉంటుంది చూసారా, దాన్ని అయితే కంప్లీట్ గా తీసేశారు. డిజైన్ మొత్తం చేంజ్ అయింది. దీంట్లో 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో 7000 mAh బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 25,000 కంటే తక్కువ బడ్జెట్ లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి రియల్మీ నుంచి రియల్మీ 15T ఫోన్ లాంచ్ అవ్వబోతుంది. ఇది 6.57 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ తో రాబోతుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఈ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ అనేది ఎంత వర్తి అన్నది అయితే మనకు అంతగా. ఇది 10-11 వేల బడ్జెట్ లో వచ్చే ప్రాసెసర్. మరి అన్ని బాగానే ఇచ్చారు, ఈ ప్రాసెసర్ దగ్గర డౌన్ గ్రేడ్ చేశారు. మరి ఇది ఎంతలో లాంచ్ చేస్తారో చూడాలి. అలాగే ఈ నెలలోనే Oppo F31 సిరీస్ ఫోన్ లాంచ్ అవుతున్నాయి. ఇందులో F31, 31 Pro, 31 Pro ప్లస్ ఫోన్స్ ఉంటాయి. ఈ అన్ని ఫోన్లలో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే Pro ప్లస్ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ రెండింటిలో ఒక దాంట్లోనేమో ఇది 6400 ప్రాసెసర్, ఇంకొక దాంట్లో 7400 ప్రాసెసర్ ఉంటుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి
ఈ ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయని లీక్స్ ప్రకారం అయితే మనకు తెలిసాయి. మరి ఇంకా కూడా సడన్ గా కొన్ని లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మరి ఏమిటన్నది వచ్చేటప్పుడే తెలుస్తుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.